నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ నేను కిరణ్. ఇక ఈరోజు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన యుద్ధం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దాదాపు 10 రోజులు గడిచినా కూడా ఇక యుద్ధం అయితే విరమించట్లేదు ఇరు దేశాలు కూడా. మీరంటే మీరు మేమంటే మేము అన్నట్టుగా పోటీ పడి మరీ అణుబాంబులు అయితే వేసుకుంటా ఉన్నారు, క్షిపణులు అయితే ప్రయోగిస్తుంటా ఉన్నారు. ఇక మొత్తం మీద అయితే యుద్ధం అయితే తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి తరహా యొక్క యుద్ధం ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు కూడా. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇరు దేశాల మధ్య తారా స్థాయికి చేరినటువంటి యుద్ధం ఇదే మొట్టమొదటిసారంట ఇంత పెద్ద యుద్ధం జరగడం. మరి చర్చలకు వెళ్ళి చర్చలు ముగించుకొని ఇక ప్రశాంతంగా యుద్ధాన్ని కూడా విరమించుకుంటారు అని అన్ని దేశాలు కూడా అనుకున్నాయి. కానీ ఇరాన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు, అలాగే ఇజ్రాయెల్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. మరి ఇరు దేశాల యొక్క చర్చలు ఇంకెప్పటికి జరుగుతాయి, అసలు ఈ యుద్ధం ఎప్పుడు విరమించుకుంటారు అనే దానిపైనే ప్రజెంట్ ఉత్కంఠ నెలకొంది. మరి ఇరు దేశాల యుద్ధాల కారణంగా ఇరు దేశాల్లో ఉన్నటువంటి అణు స్థావరాలు కావచ్చు, అలాగే పెట్రోల్ డీజిల్ డిపోలు కావచ్చు, ఇక ముఖ్యమైనటువంటి కేంద్రాలతో పాటుగా అటు పౌరులు కూడా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు ఆర్థిక పరంగా నష్టపోతూనే పౌరుల యొక్క ఆరోగ్య పరిస్థితి, అలాగే హాస్పిటల్స్, పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమవడంతో అక్కడ ఉన్నటువంటి ఇరు దేశాల ప్రజలు కూడా తీవ్ర అవస్థలకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క దేశ ప్రజలు ఎక్కడికి పడితే అక్కడికి ఇరు దేశాలకు వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. మరి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఉన్నటువంటి యుద్ధం ఏ రేంజ్లో జరుగుతుందో. ఇక ఇరాన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఇజ్రాయెల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. మరి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కేంద్రాలను ఇరాన్ టార్గెట్గా చేసుకొని క్షిపణులు ప్రయోగిస్తూ ఉంటే ఇక ఇజ్రాయెల్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలు, పెట్రోల్ డీజిల్ డిపోలపైన కూడా దాడులు చేస్తూ అణు కేంద్రాలను సైతం పేల్చేసినటువంటి పరిస్థితులు అయితే మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం. ఇక అమెరికా కూడా ఈ యుద్ధం మధ్యలో రీసెంట్గా నిన్న కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇరు దేశాలు కూడా ఖచ్చితంగా యుద్ధాన్ని విరమించుకోవాలని చెప్పి ఎప్పటి నుండో చెప్తా ఉన్నటువంటి మాట. మరి ఇరాన్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ట్రంప్ మాటను పెడచెవిన పెట్టి ఇజ్రాయెల్ని ఖచ్చితంగా టార్గెట్ చేసుకుంటాం, ఇజ్రాయెల్ యొక్క క్షిపణులు ఏవైతే ప్రయోగిస్తున్నటువంటి క్షిపణులు ఉన్నాయో వాటిని సమర్థవంతంగా మేము కూడా ఎదుర్కొని ఇజ్రాయెల్ యొక్క ముఖ్య కేంద్రాలను ధ్వంసం చేసేంత వరకు మేము నిద్రపోమన్నట్టుగా ఇరాన్ తేల్చి చెప్పేయడం జరిగింది. ఇక ట్రంప్ ఏదైతే చెప్పాడో యుద్ధాన్ని విరమించకపోతే ఈ ఇరు దేశాలకు మేము ఆర్థిక సంక్షోభాన్ని మిగుల్చుతాం, ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ఏది కూడా మేము సహాయం చేయము, ఇరు దేశాలకు కూడా ఏది కూడా సహాయం చేయమన్న నేపథ్యంలో ఇక ట్రంప్ అయితే ఫైనల్గా ఇజ్రాయెల్కు ఒక ఫేవర్ చేసినట్టుగా మాట్లాడడం జరిగింది. దీనిపైన ఇరాన్ కూడా గట్టిగా స్పందించడం జరిగింది. ఇక ఇరాన్ పైన కూడా అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక రేంజ్లో ఫైర్ అవుతూ మరి ఒకవేళ గనక ఇజ్రాయెల్ పైన ఉన్నటువంటి కోపంతో కావచ్చు మా పైన దాడి చేస్తే ఇరాన్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామంటూ ఇక ట్రంప్ ఒకప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇదే తరహాలో దీనిపైన కూడా మరి ఇరాన్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకవేళ గనక మా పైన దాడి చేస్తే ఇజ్రాయెల్ కూడా ఒకవేళ అణుబాంబులు ప్రయోగించినట్లయితే మాకు అండగా పాకిస్తాన్ ఉంది, మరి పాకిస్తాన్ మీ పైన అణుబాంబులు వేసి ఇజ్రాయెల్ని కంప్లీట్గా నాశనం చేస్తుందని చెప్పేసి అయితే ఇక ఇరాన్ కూడా పేర్కొనడం జరిగింది. మరి పాకిస్తాన్ ఈ యొక్క వ్యాఖ్యలను ఖండించింది. మరి మేము ఎప్పుడు కూడా ఇరాన్కి సపోర్ట్గా మాట్లాడలేదు, సపోర్ట్గా లేము, ఇరాన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా మేము ఖండిస్తున్నామంటూ పాకిస్తాన్ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఇక ఇజ్రాయెల్కు మేము సపోర్ట్ కాదు, అలాగే ఇరాన్కు కూడా సపోర్ట్ కాదంటూ పాకిస్తాన్ అయితే తేల్చి చెప్పేసింది. మొత్తంగా దాదాపు 10 రోజులు కూడా యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇరు దేశాల్లో ఒక అల్లకల్లోల వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మరి ఇరు దేశాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్కు కూడా ఈ క్షిపణులు ఏవైతే బాంబుల యొక్క క్షిపణులు అయితే దాడి చేసుకున్నాయో ఆ క్షిపణులు కూడా హాస్పిటల్స్ పైన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి రోగులను కూడా తగిలి ఇక 100 మంది గాయపడినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కమాండర్లతో పాటు పలు ఆర్మీ, అలాగే పలు పౌరులు అయితే చాలామంది అయితే మరణించినట్లుగా ఇరాన్ కూడా ప్రకటించింది. అలాగే ఇజ్రాయెల్లో కూడా చాలా మటుకైతే ఆర్మీ జవాన్లతో పాటుగా, కమాండర్లతో పాటుగా సాధారణ పౌరులు కూడా ఎంతోమంది మృతి చెందినట్లుగా, అలాగే కొంతమంది గాయపడ్డట్లుగా ఇజ్రాయెల్ యొక్క ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలగజేసుకొని ఇక నిన్న నైట్ ఇక ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతోని అమెరికా అయితే ఇరాన్ పైన దాడి చేయడం జరిగింది. సో ఇరాన్లో ఉన్నటువంటి 3 మౌలిక స్థావరాలు, 3 ముఖ్యమైనటువంటి స్థావరాలైనటువంటి ఇక
ఫోర్డో, నతాంజ్, ఇస్పాహాన్ అనే అణు కేంద్రాలపైన అమెరికా అయితే నిన్న దాడి చేయడం జరిగింది. ఈ దాడికి గాను ఇక B2 స్పిరిట్ అనే భారీ బాంబులతోని ఇరాన్లో ఉన్నటువంటి 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడి చేయడం జరిగింది. అసలు అమెరికా దాడి చేస్తుందని ఇరు దేశాలు ఏ దేశం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నైట్కు నైటే మిడ్ నైట్ హ్యామర్ అనే ఒక పేరుతోని ఇక ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అనే పేరుతోని అమెరికా అయితే ఇరాన్ పైన అయితే ఇరాన్లో ఉన్నటువంటి 3 ముఖ్యమైన స్థావరాలు 3 అణు కేంద్రాలపైన అమెరికా దాడి చేయడం జరిగింది. అది కూడా B2 స్పిరిట్ అనే చాలా పెద్ద బాంబులతో కూడా దాడి చేయడం జరిగింది. సో ఈ దాడులను కూడా పలు దేశాలు అయితే ఖండిస్తున్నాయి. అలాగే చైనా కూడా తీవ్రంగా ఖండించింది. మరి దీని తర్వాత అమెరికా